అద్భుతంగా మీటింగ్ అరేంజ్ చేసిన మా బ్రదర్ పట్నం అవినాష్ రెడ్డి గారికి, షాబాద్ మండల్ అధ్యక్షుడు నరసింహరావు గారికి, చేవెళ్ళ నియోజకవర్గం ప్రజాప్రతినిధులందరికీ వేదిక పైన ఉన్నందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడికి దయచేసి ఈరోజు ఒకటే రోజులో చెప్పగానే ఇంతమంది ఇక్కడ తరలి వచ్చిన అక్కా చెల్లెల అన్నా తమ్ములు అందరి చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముందుగా ఇన్ని సంవత్సరాలు మీరు అందరూ మా నాన్నగారు ఇంద్రారెడ్డి గారి మాటలు విన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారి మాటలు విన్నారు, మా అన్న కార్తిక్ అన్న గురించి తెలుసు. ఈరోజు మొదటిసారి మీ ముందర నేను మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా నిజంగా, ఇది మాత్రం నిజం. రాజకీయాలు నేను రాజకీయ కుటుంబంలో పుట్టినా కానీ రాజకీయాలు ఫస్ట్ టైం మైక్తో కూర్చొని మాట్లాడే ఇదే అవకాశం నాకు. కానీ ఇప్పుడు ఒక మాట మాత్రం నిజం అండి, 10 ఏళ్ల కింద మనం తెలంగాణ తెచ్చుకునేందుకు బంగారు తెలంగాణ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ విధంగా చేసి దిద్దు చూపించారు. కానీ మన తెలంగాణ ప్రజలందరూ అమాయకులు, ఏ అబద్ధం చెప్పినా నమ్ముతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనము అధికారంలోకి తీసుకొచ్చి మనం నిలబెట్టాం. కానీ ఒక మాట మాత్రం నిజమండి, 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు విద్య, వైద్య, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అన్నీ ఒక విధంగా పక్కనైతే రియల్ ఎస్టేట్ కానీ, ఐటీ కానీ అన్ని వర్గాల్లో మనకు అంతా ఒక ప్రోగ్రెసివ్ స్టేట్లు ముందుకు పోయాం. కానీ ఈరోజు పరిస్థితి ఏందండి, రైతులు యూరియా కోసం చెప్పులతో లైన్లు కడుతున్నారు, విద్యార్థులు జాబుల నోటిఫికేషన్ ఏంద్రో మర్రో అంటే వాళ్ళు పోలీసులు దెబ్బలు తింటున్నారు రోడ్లపైన. ఒక్క మాట మీరైతే గమనించాలండి, మన తెలంగాణ ప్రజలందరికీ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక వెన్నెముక్క లాంటిది. ఈరోజు ఆ వెన్నెముక్క ఎరిగిపోయింది మొత్తానికి. సో మీరు మళ్ళీ మార్పు తీసుకురావాలంటే ఈరోజు మనం అందరం ఒక దగ్గరికి మళ్ళీ కలిసి ఉండాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావాలి. చేవెళ్ళ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పుడైనా సరే మేము వెళ్ళిన ఇంద్రారెడ్డి గారి కుటుంబం కానీ, సబితారెడ్డి గారు కానీ, మేము ఎప్పుడైనా మీ మక్కలో ఉంటాం. అదే రూపంగా మా అన్న కార్తిక్ అన్న కూడా మీ మధ్యలోనే ఉన్నారు. అవినాష్ కోర్స్ షాబాద్ నుంచి మేము పొద్దున ఇన్స్పైరింగ్ అండ్ డైనమిక్ లీడర్ మన పట్నం అవినాష్ రెడ్డి గారి గురిగా మనం మెన్షన్ చేయాల్సిందే. కానీ ఒక మాట మాత్రం చెప్తానండి, మనం అంటే గుర్తుకొచ్చింది మా ఒక హీరో సాయి కుమార్ గారు ఒక డైలాగ్, మీరు ఓకే అంటే డైలాగ్ ఒకటి ఉంది. ఏమంటారంటే, నాది అంటే కిరాయితనం, మనది అంటే పరాయితనం. మళ్ళొకసారి చెప్తాను, నాది అంటే కిరాయితనం, మనది అంటే పరాయితనం, మనందరిది అంటే మంచితనం, మనతనం, మగతనం అని చెప్పి ఆ హీరో గారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు చెప్తున్నారు. ఈరోజు అందరి టైం వచ్చింది కాబట్టి ఈరోజు ఆ విషయం చెప్పాను. ఎందుకంటే మనం అందరం కలిసి మళ్ళొకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. రేపొద్దున మళ్ళొకసారి చేవెళ్ళ నియోజకవర్గంలో మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేద్దాం. రేపొద్దున మళ్ళీ కేసీఆర్